ఇల్లు కట్టుకోవడం, ఇట్లా చిన్నప్పటి నుంచి ఏదో ఒక వృత్తి నేర్పించేయచ్చు. సో ఇక్కడ గురుకులంలో ఎలా అంటే 14 ఇయర్స్ వరకు వాళ్ళు శ్రీమద్ భాగవతము, భగవద్గీత పూర్తిగా స్టడీ చేసేసి 14 ఇయర్స్ తర్వాత వాళ్ళు వృత్తిలోకి వెళ్తారనమాట. వృత్తి స్టార్ట్ అయిన తర్వాత అరౌండ్ 20 ఇయర్స్ వరకు వాళ్ళు వృత్తి నేర్చుకున్న తర్వాత వాళ్ళకి వివాహము చేయాలా, ఇట్లా అటువైపు ఇంకా వాళ్ళు గృహస్థ జీవితంలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు పూర్వం ఉన్నట్టే ఇప్పుడు మనం చూడొచ్చు. ఇప్పుడు పిల్లలు మళ్ళీ ఉద్యోగానికి వెళ్ళి తల్లిదండ్రులు ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. అట్లా కాకుండా ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లలు, వాళ్ళ పిల్లలు, ఇలా ఓల్డ్ పీపుల్ అందరూ కూడా కలిసి ఉండడం అనమాట. సో ఇక్కడ విద్య అనేది లాంగ్వేజెస్ ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటుంది, ప్లస్ వృత్తి కూడా అదే సమయంలో నేర్చేసుకుంటారు అనమాట. ప్లస్ మనము ఇప్పుడు చూడండి మామూలుగా ఇప్పుడు జనరల్గా నేను చూస్తుంటాను, ఇప్పుడు ఇక్కడ నుంచి చాలామంది విజిటర్స్ వస్తుంటారు, అది వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొస్తుంటారు. వాళ్ళకు జస్ట్ ఉదాహరణకి ఒక ఫోన్ ఒక హాఫ్ అన్ అవర్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేయండి, గేమ్స్ ఇవ్వకుండా. వాళ్ళు పాపము లైఫ్ పోయిందన్న బాధతో ఉంటారు, అంటే మొబైల్ తీసేసిన.